హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? సొరకాయ పాలు వండుకుంటున్నానండి. సొరకాయ పాలకూరకి ఇదిగోండి, ఒక సొరకాయ ముక్క తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. సొరకాయ పాలు అన్నాను కదండి, పాలు కూడా తీసుకున్నాను. ఇదిగోండి పాలు. ప్రస్తుతానికి నా దగ్గర అయితే మీగడ లేని పాలు ఉన్నాయండి. మీగడ పాలు అయితే చాలా బాగుంటుంది. తయారీ విధానం చూపిస్తా. ఎంత కూర వండినా కానీ లోతు పాత్రే పెట్టాలండి. పాలు కదా పొంగుతాయి. పొయ్యి మీద పాత్ర పెట్టేశాను. కూరకి సరిపడా ఆయిల్ ఒక గరిట వేసానండి. ఎంత వండితే అంత వేస్తారు కదా, ఒక గరిట వేసాను. ఆయిల్ కాగింది. తాలింపు దినుసులు వేసా. ఇలా చక్కగా వేగుతున్నాయి కదా. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతున్నాయి కదా, కొంచెం కరివేపాకు వేసేసి ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు వేద్దాము. కొంచెం పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ చక్కగా ఇలా అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గించేద్దాం. ఇలా వేసాం కదా, అప్పుడు మనం మూత పెట్టేస్తే చక్కగా మగ్గుద్ది. చూస్తున్నారా, చక్కగా మగ్గిందండి. ఎంతో టైం పట్ల ఇది ఇలా మగ్గటానికి కొంచెం ఒక 5 నిమిషాలు పట్టింది. ఇలా మగ్గినాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇలా మగ్గాలి. ఉప్పు పసుపులో మగ్గినాకే ఎప్పుడైనా కారం వేయాలి. ముందు కారం వేస్తే కూరలో మగ్గవు కూరలు. ఉప్పు పసుపు వేసుకోవచ్చు కానీ కారం వేయకూడదు. ఇలా చక్కగా మగ్గినాక మనము రుచికి సరిపడా కారం వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసాను. కారం కూడా 2 నిమిషాలు మగ్గిపోయినాక చూడండి, ఇలా చక్కగా మగ్గబెడదాం. కూర వేగకూడదు, మగ్గాలి. మగ్గితేనే దాని టేస్ట్ కమ్మదనం వస్తుంది బయటికి. ఎప్పుడైనా పాలు పోసుకొని వండుకునే కూరల్లో మాత్రం కారం డైలీ వేసే కారం కంటే కాస్త తక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ మంచి కమ్మదనం వస్తుంది. అదే చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు పాలు పోసేస్తా. నేనైతే 2 గిద్దలు పాలు పోస్తున్నానండి. పాలు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది కూర. ఎప్పుడైనా సరే పాలు పోసుకునే కూర ఏం చేస్తారో తెలుసా? పాలు ఇలా పోసేసుకొని దించుకోకూడదు. ఇవి ఇనికితేనే దాని టేస్ట్ సూపర్ వస్తుంది. చూడండి ఇలా చక్కగా ఇనకాలి. ఇంకా ఇనకాలి. ఇంకొక 5 నిమిషాలు. చూసారా, అలా పాలు పోసి ఇలా ఇనకనివ్వాలండి కూరని ఎప్పుడైనా సరే. ఇదండి సొరకాయ పాలకూర. ఇలా ఉంటుంది సొరకాయ పాలకూర అంటే. ఇలా చేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎంత నచ్చుద్దంటే అంత నచ్చుద్ది. చూసారా, గుమ్మలాడే సొరకాయ పాలకూర రెడీ అయిపోయింది. తయారీ విధానం అయితే అలా ఉందండి. చక్కగా చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు అలా పాలు పోసుకొని దించుకుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.